ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానంగా కీర్తనల గ్రంథము 103వ కీర్తన 3వ వచనాన్ని చూసుకుందాం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి. దావీదు భక్తుడు ఈ కీర్తన రాసినాడు. మరి దావీదు అనేకమైన కీర్తనలు రాసినాడండి. చాలా అద్భుతమైన కీర్తనలు రాసినాడు. ఎంతో లోతైన భావం కలిగే ఆ కీర్తనలు ఉంటా ఉంటాయి. ఆ కీర్తనలు చదివినప్పుడు ఇంకొకసారి చదవాలి అన్న ఆశపడుతుంది. ఈ 103వ కీర్తన కూడా చాలా చక్కగా ఉంటుంది. మీరు రాత్రి పడుకునేటప్పుడు లేదా ఉదయమే లేవగానే మీరు చదివినట్లయితే మీకు ఎంతో నెమ్మది వస్తుందని నేను చెప్పగలను. ఇక్కడ ఈ వచనాన్ని మనం చూస్తే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. చాలా అద్భుతమైన మాట కదండి. దేవుడు మన పాపములన్నీ క్షమిస్తాడు. మనం చేసిన అపరాధములన్నిటినీ క్షమించే దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు పాపములను క్షమించడానికే, పాపముల నుండి విడిపించడానికే, పాపి కొరకే ఈ లోకానికి వచ్చినాడని బైబిల్ చెప్తా ఉంది. పాపంలో ఉన్న వ్యక్తిని వెతికి రక్షించడానికే, నశించుచున్న దానిని వెతికి రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినారు. నేను పాపినండి, చాలా పాపాలు చేసినాను, ప్రభు నిన్ను క్షమిస్తున్నాడు. హల్లెలూయా. నీ పాపాలన్నీ క్షమిస్తున్నాడు, నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. నన్ను ఎవరు క్షమించలేరండి. ఎవరు క్షమించకపోయినా ప్రభు నిన్ను క్షమిస్తాడు. చాలా పెద్ద తప్పులు చేసినానండి, ఆ ప్రతి తప్పును ప్రభు క్షమిస్తాడు. హల్లెలూయా. నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఆమేన్. ఇంగ్లీష్ లో ఈ మాట ఏముందంటే, హీ హీల్స్, ఆయన స్వస్థపరచువాడు. నీకు కలిగిన రోగములన్నిటినీ స్వస్థపరచువాడని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో ఉంది కదండి. నీకున్న సంకటములన్నిటినీ కుదుర్చువాడు. కేవలం క్షమాపణ మాత్రమే కాదు, పాపం వల్ల నీకు వచ్చిన ఆ రోగాన్ని కూడా ప్రభు స్వస్థపరుస్తాడు. మేబీ నువ్వు పాపం చేయడం వల్ల నీకు అనారోగ్యం వచ్చిందేమో, మరి తీరని వ్యాధి వచ్చిందేమో, కడుపులో సమస్య ఉందేమో, తలలో సమస్య ఉందేమో, నడుముల్లో సమస్య ఉందేమో, మోకాల్లో సమస్య ఉందేమో. నువ్వు చేసుకున్న విస్తారమైన పాపాలను బట్టి ఈరోజు మంచం పట్టి ఉన్నావేమో. ప్రభు నిన్ను క్షమిస్తా ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను పరిశుద్ధపరుస్తా ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా నీ పాపమును క్షమించడమే కాదు, ఆయన నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ఆమేన్.